మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు, కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఈ 10 విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో ఇవి చాలా బేసిక్. మినిమం ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటేనే మీరు మ్యూచువల్ ఫండ్స్లో చక్కగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఆ 10 విషయాలు ఏంటో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ఎన్ఏవి. మ్యూచువల్ ఫండ్స్లో జనరల్గా మీరు ఎన్ఏవి అని వింటూ ఉంటారండి. అంటే నెట్ అసెట్స్ వాల్యూ. అంటే ఏంటి సార్ అంటే చాలా సింపుల్ అండి. మీకు స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ యొక్క షేర్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఉందనుకోండి, రిలయన్స్ కంపెనీలో ఒక షేర్ వాల్యూ 2,000 రూపాయలు అనుకుందాం. అలాగే హెచ్డిఎఫ్సికి ఒక ప్రైస్ ఉంటుంది 1,600, 1,700. అలాగే ఎస్బీఐకి ఒక ప్రైస్ ఉంటుంది 800 అని, 900 అని, 1000 రూపాయలని. అలా ప్రతి ఒక్క కంపెనీకి ఒక ప్రైస్ ఉన్నట్లే మీరు ఇన్వెస్ట్ చేయబోయే మ్యూచువల్ ఫండ్కి కూడా ఒక వాల్యూ ఉంటుంది. దాన్ని నెట్ అసెట్స్ వాల్యూ అంటారు. ఆ నెట్ అసెట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అదేంటి అని మీకు ఇప్పుడు అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే ఎన్ఏవి అంటే ఏంటి అంటే, మీరు ఇన్వెస్ట్ చేయబోతున్న మ్యూచువల్ ఫండ్లో ఒక యూనిట్ కొనాలంటే మీరు ఎంత డబ్బులు పే చేస్తారో దాన్నే ఎన్ఏవి అంటారనమాట. యూనిట్ అంటే ఏంటి సార్ అంటే సింపుల్ అండి. కంపెనీస్లో షేర్స్ ఉన్నట్లు మ్యూచువల్ ఫండ్స్లో వాటిని యూనిట్స్ అంటారనమాట. దట్ ఈస్ కాల్డ్ నెట్ అసెట్ వాల్యూ. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక డజన్ యాపిల్స్ తీసుకున్నారనుకోండి, 240 రూపాయలు చెప్పారు అంటే ఒక యాపిల్ ఎంత పడుతుంది మీకు? 20 రూపాయలు కదా. అలాగే మీకు మ్యూచువల్ ఫండ్లో కూడా ఒక 100 యూనిట్స్ కొనాలి అంటే ఒక్కొక్క యూనిట్ 100 రూపాయలు అనుకోండి. ఆ 100 యూనిట్స్ కోసం మీరు పే చేసే డబ్బుల్ని ఎన్ఏవి అంటారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఎక్స్పెన్స్ రేషియో. మీరు ఇన్వెస్ట్ చేయబోయే ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ కూడా ఒక ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అసలు ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి సార్ అంటే చాలా సింపుల్ అండి. మీ డబ్బులు మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారు. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మనలాంటి కొన్ని వేల మంది, లక్షల మంది దగ్గర నుంచి ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళ డబ్బులు గ్యాదర్ చేసి ఆ డబ్బుల్ని చాలా సిస్టమేటిక్గా, లాజికల్గా, మనకు రిస్క్ తక్కువ ఉండేటట్లు డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొంత బ్యాంకింగ్ కంపెనీస్లో, కొంత టెక్నాలజీ కంపెనీస్లో, కొంత రియల్ ఎస్టేట్ కంపెనీస్లో, ఇట్లా చాలా కంపెనీస్లో మనందరికీ లాభం వచ్చేట్లు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మరి మన తరపున వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కదా. వాళ్ళకి ఒక పెద్ద టీం ఉంటుంది, వాళ్ళకి పెద్ద కంపెనీ ఉంటుంది, వాళ్ళ కింద పనిచేసే చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరూ ఎందుకు మన కోసం వర్క్ చేస్తున్నారు? మన డబ్బుల కోసం, మన డబ్బుల్ని బాగా ఇన్వెస్ట్ చేయడం కోసం, మంచి మంచి కంపెనీస్ని కనిపెట్టడం కోసం కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఏ మ్యూచువల్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు మన డబ్బుల్ని జాగ్రత్తగా వాళ్ళు మేనేజ్ చేసినందుకు గాను మన దగ్గర నుంచి తీసుకునే ఫీజునే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఈ ఎక్స్పెన్స్ రేషియోలో చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సార్ ఎక్స్పెన్స్ రేషియో అంటే ఎలా సార్, మనం వాళ్ళకి సపరేట్గా పే చేయాలనుకుంటారు? అలా ఏం కాదండి. ఈ ఎక్స్పెన్స్ రేషియో ప్రతి ఒక్క ఫండ్ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే కట్ చేసుకుంటారు. ఇది సపరేట్గా మనకి ఏమి స్పెసిఫిక్గా చెప్పరు. వాళ్ళ ఖర్చుల కోసం ఎంత డబ్బులు అయితే అవుతాయో అది ఆ మ్యూచువల్ ఫండ్లో మనకు వచ్చే ఆదాయంలో నుంచి డైరెక్ట్ వాళ్ళు కట్ చేసుకుంటారు. దాన్ని సపరేట్గా మనం ఏం పే చేయని అవసరం లేదు. కానీ ఇది మీరు ఎందుకు తెలుసుకొని ఉండాలి అంటే, డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎక్స్పెన్స్ రేషియో వీలైనంత తక్కువగా ఉండే ఫండ్స్ చూసుకోవడం చాలా బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారనుకోండి. లార్జ్ క్యాప్ 4-5 లార్జ్ క్యాప్స్ ఉన్నాయి. అన్నింటిలో రిటర్న్స్ సేమ్గానే ఉన్నాయి. కానీ ఒకదానికి ఎక్స్పెన్స్ రేషియో 0.5% ఉంది, మిగతా వాటికి ఎక్స్పెన్స్ రేషియో 1%, 1.5% ఉంది. మరి వీటన్నిటిలో 0.5% చాలా తక్కువ కదా, అంటే మనకు ఖర్చు చాలా తక్కువ పడుతుంది కదా. కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకు వీలైనంత వరకు తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉండేట్టు చూసుకోవాలి. జనరల్గా ఈ ఎక్స్పెన్స్ రేషియో ఎలా ఉంటుందంటే 0.5% అని, 0.7% అని, 1% అని, 1.5% అని ఇలా ఉంటుందన్నమాట. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న మ్యూచువల్ ఫండ్ని చూస్ చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, ఏయుఎం. ఏయుఎం అంటే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్. అంటే ఏంటి సార్ అంటే చాలా సింపుల్ అండి. మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మీరు ఫోన్పేలో చూసినా, జెరోదా కాయిన్లో చూసినా, గ్రోలో చూసినా, ఎక్కడ చూసినా సరే కొన్ని వేల రకాల, వందల రకాల మ్యూచువల్ ఫండ్స్ కనిపిస్తూ ఉంటాయి. అట్లా అని అందరూ అన్నింటిలో ఇన్వెస్ట్ చేయరు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్కి చాలా మంచి పేరు ఉంటుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ చాలా రీసెంట్గా స్టార్ట్ చేసి ఉంటాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ 15 years, 20 years నుంచి నడుస్తూ ఉంటాయి. సో ఈ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి సార్ అంటే, ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్లో వాళ్ళు ఎంత డబ్బులు మేనేజ్ చేస్తున్నారో దాన్ని ఏయుఎం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అని ఒక ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్లో సుమారు ఒక 50,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఆ ఫండ్ యొక్క ఏయుఎం ఎంత అంటే సుమారు ఒక 50,000 కోట్లు అనుకోండి. అంటే ఏంటి సార్ అంటే, ఆ పరాగ్ పరీక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో కేవలం మనం ఇన్వెస్ట్ చేసే 5,000, 10,000 కాదు, మనలాంటి వాళ్ళ డబ్బులు ఆ ఒక్క ఫండ్లో సుమారు 50,000 కోట్లు ఉన్నాయి అని అర్థం అనమాట. సో మీరు ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు అది కూడా చూసుకోండి. ఎక్కువ ఏయుఎం ఉంటే అంత బెటర్ అనమాట. ఎందుకంటే ఆ మ్యూచువల్ ఫండ్ మీద పబ్లిక్ అందరికీ కొంచెం ఎక్కువ ట్రస్ట్ ఉంది అని అర్థం అనమాట. అట్లా అని ఓన్లీ ఈ ఏయుఎం ఒక్కటే మనకు మెయిన్ కాదు, ఇది కూడా జస్ట్ ఒక వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అంతే. నెక్స్ట్ 4th పాయింట్, ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది మీ అందరికీ తెలిసిందే, చాలా సింపుల్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మన డబ్బులు ఇన్వెస్ట్ చేయడంలో 2 రకాలు. ఒకటి, మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ డబ్బులు మొత్తాన్ని ఒకేసారి ఇన్వెస్ట్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర
ఒక 10 లక్షలు ఉన్నాయి. ఆ 10 లక్షల డబ్బుల్ని ఒకేసారి ఒక హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లోనో లేకపోతే ఐసిఐసిఐ బ్లూ చిప్ ఫండ్లోనో ఇన్వెస్ట్ చేసేస్తారు. దాన్ని లంప్ సమ్ అంటే ఒకేసారి పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడానికి లంప్ సమ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇది కేటగిరీ 1. అలా కాకుండా సెకండ్ కేటగిరీ ఏంటి అంటే 10 లక్షలు ఇన్వెస్ట్ చేసే అంత కెపాసిటీ అందరికీ ఉండకపోవచ్చు, కానీ ప్రతి నెల ఒక 500, 1000 రూపాయలు, 2000 ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ చాలా మందికి ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసమే మీరు ఒకేసారి మొత్తం పెట్టుకోలేకపోయినా ప్రతి నెల ఒక 1000 రూపాయలు, 2000, 5000, 10,000 మీ ఇష్టమైనంత అమౌంట్ ప్రతి నెల ఒక పద్ధతిగా ఇన్వెస్ట్ చేసే ఒక స్కీమ్నే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటాం. సో జనరల్గా శాలరీ ఎంప్లాయీస్, అలాగే నెలవారీ ఆదాయం ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఎస్ఐపి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒకేసారి కొన్నిసార్లు డబ్బులు వస్తూ ఉంటాయి, రిటైర్మెంట్ అయినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా మన ప్రాపర్టీ అమ్మినప్పుడు కానీ ఇట్లాంటప్పుడు డబ్బులు వస్తూ ఉంటాయి, ఎక్కువ డబ్బులు. అలాంటి డబ్బులు తీసుకెళ్ళి లంసమ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, ఎగ్జిట్ లోడ్. ఎగ్జిట్ లోడ్ అంటే చాలా సింపుల్ అండి, పేరులోనే ఉంది ఎగ్జిట్. మనం ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాం, బాగానే ఉంది. మన దగ్గర నుంచి మన మ్యూచువల్ ఫండ్స్లో అమ్మేటప్పుడు మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఛార్జ్ చేసే డబ్బుల్ని ఎగ్జిట్ లోడ్ అంటారు. ఈ ఎగ్జిట్ లోడ్ అన్ని మ్యూచువల్ ఫండ్స్కి ఉంటుందంటే అలా ఏముంటుందండి. జనరల్గా మీరు కనుక కొన్న 12 నెలల్లోపు అంటే 12 months లోపు కనుక అమ్మితే 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. అదే మీరు 12 months తర్వాత అమ్మితే కనుక మీకు ఎగ్జిట్ లోడ్ అనేది ఏముండదు. మీరు హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు 12 months తర్వాత. అదే 12 months లోపు అయితే మీరు అమ్ముకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మీరు ఎంతైతే అమ్ముతున్నారో ఆ అమౌంట్లో నుంచి 1% అయితే ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు కట్ చేసుకుంటారనమాట. దాన్ని ఎగ్జిట్ లోడ్ అంటారు. సో ఈ మధ్య కొత్తగా కొన్ని కొత్త మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిట్ లోడ్ స్టార్టింగ్ నుంచి అసలు ఎప్పుడు అమ్మినా సరే 0 ఎగ్జిట్ లోడ్ ఉండే కంపెనీస్ వస్తున్నాయండి. ఒకవేళ మీరు కనుక ఆ 1% కూడా ఎందుకు పే చేశారనుకుంటే మీరు 0 ఎగ్జిట్ లోడ్ ఉండే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6, ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. మ్యూచువల్ ఫండ్లో చాలా రకాలు ఉంటాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, స్మాల్ క్యాప్ అని. అలాగే ట్యాక్స్ ఎవరైతే సేవ్ చేస్తుందో అనుకుంటున్నారో వాళ్ళ కోసం క్రియేట్ చేయబడిన ఒక మ్యూచువల్ ఫండ్ని ఈఎల్ఎస్ఎస్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అంటారు. అంటే ఇవి మ్యూచువల్ ఫండ్స్. ఇందులో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో మీకు ఇన్కమ్ ట్యాక్స్ కనుక మీరు కడుతుంటే 80C డిడక్షన్ ఒకటి ఉంటుంది. అంటే 1,00,000 రూపాయల వరకు మీరు మీ ఇన్కమ్లో నుంచి తగ్గించుకోవచ్చు అనమాట. ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్లో 1.5 lakh వరకు మీకు ఇన్కమ్ తగ్గుతుంది. మీరు కనుక 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే ఆల్మోస్ట్ మీకు 45,000 to 50,000 ట్యాక్స్ సేవ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ట్యాక్స్ కూడా సేవ్ చేస్తున్నాం అనుకుంటారు, ఓన్లీ ఇన్వెస్ట్మెంటే కాదు నాకు ట్యాక్స్ కూడా సేవ్ అయితే బాగుంటుంది కదా అని ఫీల్ అవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీనికి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో మీరు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో మినిమం 3 years పాటు వీటిని కదిలించకూడదు. 3 years తర్వాత మీరు అమ్ముకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, కానీ 3 years పాటు మాత్రం వీటిని కదిలించకూడదు. దీన్ని ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అంటారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7, బెంచ్ మార్క్. బెంచ్ మార్క్ అంటే ఏంటంటే అండి ఒక స్టాండర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీలో చాలా మందికి కిడ్స్ ఉండే ఉంటారు, కిడ్స్ స్కూల్లో చదువుతూ ఉంటారు. మన పిల్లవాడు బాగా చదువుతున్నాడా లేదని మనకు ఎలా తెలుస్తుంది? తనకు వచ్చిన మార్క్స్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 100కి 50 మార్క్స్ వచ్చినాయి అనుకో, తనకి బాగా వస్తుంది మనకు ఎలా తెలుస్తుంది? పాస్ మార్క్స్ ఎంత? మన ఏపీ తెలంగాణలో 35 వస్తే పాస్ అయినట్టు. సో 35 వస్తే పాస్ అయినట్టు, తనకేం 50 వచ్చినాయి అంటే పాస్ అయ్యాడు, కానీ సూపర్గా ఏం రాలేదు, అంటే యావరేజ్గా చదువుతున్నాడు. అదే 90-95 వస్తే చాలా బాగా వచ్చినట్టు, ఎందుకంటే పాస్ మార్క్ ఏమో 35, టోటల్ మార్క్స్ ఏమో 100, అంటే ఆల్మోస్ట్ 95% తనకు వచ్చినాయి, కాబట్టి బాగా చదువుతున్నాడని అర్థం కదా. ఇలాగే మన పిల్లల పర్ఫార్మెన్స్ని, అంటే వాళ్ళు బాగా చదువుతున్నారా లేదా అని మనం ఎలా గమనించుకుంటూ ఉంటామో, అలాగే మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయా లేదా అని మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మరి దాన్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నాం సార్? ఈ మ్యూచువల్ ఫండ్స్లో వీటికి పాస్ పర్సెంటేజ్ ఏంటి అంటే చాలా సింపుల్ అండి, దాన్ని సెన్సెక్స్ అంటారు. మీరు సెన్సెక్స్, నిఫ్టీ ఈ పదాలు వినే ఉంటారు. ఇవేంటి అంటే మార్కెట్ ఓవరాల్ ఇండియాలో స్టాక్ మార్కెట్ కానీ మిగతా పెద్ద పెద్ద కంపెనీస్ కానీ అందరూ యావరేజ్గా ఎంత రిటర్న్ జనరేట్ చేస్తున్నారో దాన్నే బెంచ్ మార్క్ అంటాం అనమాట. నిఫ్టీ 50 కానీ సెన్సెక్స్ కానీ ఇవన్నమాట. ఈ నిఫ్టీ, సెన్సెక్స్ వీళ్ళు యావరేజ్గా మార్కెట్లో 12 to 15% రిటర్న్ జనరేట్ చేస్తూ ఉంటారు. మనం ఏ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ఫండ్ కనుక ఈ బెంచ్ మార్క్ కంటే, అంటే ఈ నిఫ్టీ, సెన్సెక్స్ వీటికంటే కనుక ఎక్కువ రిటర్న్ ఇస్తే మన ఫండ్, మనం సెలెక్ట్ చేస్తున్న ఫండ్ చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నట్టు. అలా కాకుండా మార్కెట్ మొత్తం 15% రిటర్న్ ఇస్తూ మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్లోనేమో మనకి 5%, 6% వస్తుంటే దాని అర్థం మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్ సరిగ్గా లేదు, మన ఫండ్ మేనేజర్ దాన్ని సరిగ్గా చూసుకోవట్లేదు అని అర్థం అనమాట. కాబట్టి మీ ఫండ్ పర్ఫార్మెన్స్ అది బాగుందా బాగాలేదా అని మీరు ఎలా
అబ్జర్వ్ చేసుకుంటారంటే దాన్ని బెంచ్ మార్క్తో కంపేర్ చేసుకోండి. ఆ బెంచ్ మార్క్ని నిఫ్టీ అంటారు, సెన్సెక్స్ అంటారు. మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి డైరెక్ట్గా నిఫ్టీ లాస్ట్ 1 year రిటర్న్, లాస్ట్ 1 month రిటర్న్, 5 years రిటర్న్ అంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంత రిటర్న్ కంటే మీ ఫండ్లో ఎక్కువ వస్తుంటే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా బెంచ్ మార్క్ అంటే మీకు తక్కువ వస్తుంటే కనుక అప్పుడు మీరు మరో ఫండ్కి మారిపోవడం బెస్ట్ అనమాట. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8, డైవర్సిఫికేషన్. ఈ పదం మీకు చాలా మంది చెప్తూనే ఉంటారండి. డైవర్సిఫికేషన్ అంటే చాలా సింపుల్. మీ డబ్బులు మొత్తాన్ని ఒక ఫండ్లో పెట్టకుండా ఒక 4-5 రకాలు, లేకపోతే 10 రకాలు, 15 రకాలు, 20 రకాల డిఫరెంట్ ఫండ్స్లో డబ్బులు పెట్టే విధానాన్ని డైవర్సిఫికేషన్ అంటారు. ఎందుకంటే మీరు డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ఒక్క దాంట్లోనే పెడితే అది లాభం వస్తే సూపర్, కానీ నష్టం వస్తే డబ్బులు మొత్తం కోల్పోతారు కదా. అందుకే అట్లా మీరు ఎప్పుడు కూడా ఒక ఫండ్లో పెట్టి పూర్తిగా నష్టపోకూడదు అని మల్టిపుల్ ఫండ్స్లో, అంటే డిఫరెంట్ ఫండ్స్లో మీ మనీ మొత్తాన్ని మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తుంటే అక్కడ ఒక 10,000, అక్కడ ఒక 10,000, ఒక 4-5 రకాల ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే విధానాన్ని డైవర్సిఫికేషన్ అంటారు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బులు మొత్తాన్ని తీసుకెళ్ళి 1-2 కంపెనీలో పెట్టరు. మినిమం 10, 20, 30, 40 అన్ని కంపెనీస్లో పెడతారు. అందుకే మీ డబ్బులు రిస్క్ తక్కువ ఉంటుంది. దీన్ని డైవర్సిఫికేషన్ అంటాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 9, ఫండ్ మేనేజర్. ఫండ్ మేనేజర్ అంటే చాలా సింపుల్ అండి. మనకి ఎలా అయితే కంపెనీస్లో మేనేజర్స్ ఇలా ఉంటారో, మనం ఏ మ్యూచువల్ ఫండ్లో అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ మ్యూచువల్ ఫండ్ని మేనేజ్ చేయడానికి కూడా ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పరాగ్ పరీక్ ఫ్లెక్సీగా ఫండ్ చూస్తున్నాం అనుకోండి, అందులో సుమారు 50,000 కోట్లు పబ్లిక్ మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ 50,000 కోట్లు ఏమన్నా కంప్యూటర్లు ఇన్వెస్ట్ చేస్తే కాదు, మనుషులే. అక్కడే మన డబ్బులు ఇన్వెస్ట్ చేసేది కూడా మనుషులే. సో మన డబ్బుల్ని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో ఆ పర్సన్ని ఫండ్ మేనేజర్ అంటారు. మీరు కనుక ఇండియాలో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ చూస్తే వాటిని మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్స్ చాలా మంచి క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్న వాళ్ళు, హార్వర్డ్ నుంచి, స్టాన్ఫర్డ్ నుంచి MBA చేసిన వాళ్ళు, అలాగే ఎకనామిక్స్లో, ఫినాన్స్లో PhD చేసిన వాళ్ళు, అలాగే టాప్ చార్టర్డ్ అకౌంటెంట్స్, ఇలా చాలామంది ఆల్మోస్ట్ 30 years, 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు అన్నమాట ఫండ్ మేనేజర్స్. మీరు ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఫండ్ మేనేజర్ కొత్త వాళ్ళ, పాత వాళ్ళ యొక్క హిస్టరీ ఏంటి, వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి ఫండ్ మేనేజ్ చేశారు, ఇప్పటివరకు వాళ్ళు మేనేజ్ చేసిన ఫండ్లో పబ్లిక్ కోసం రిటర్న్ ఎంత సంపాదించి పెట్టారు, ఇది మొత్తం అబ్జర్వ్ చేసుకొని మీ ఫండ్ మేనేజర్ యొక్క హిస్టరీ, వాళ్ళ ట్రాక్ రికార్డ్ మీకు నచ్చితేనే ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది పాయింట్ నెంబర్ 9. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ నెంబర్ 10 ఏంటి అంటే రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్. ఇది మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా మీకు ఖచ్చితంగా తెలియాలండి. ఈ రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటే ఏంటంటే చాలా సింపుల్. మీరు కనుక నాకు ఎక్కువ ఆదాయం కావాలి అనుకుంటే మీరు రిస్క్ కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది. లేదు నాకు తక్కువ రిటర్న్ చాలు అనుకుంటే మీ రిస్క్ కూడా తగ్గుతుంది. అలాగే నాకు మీడియం రిటర్న్స్ కావాలి, యావరేజ్ రిటర్న్స్ కావాలి అనుకుంటే మీ రిస్క్ కూడా మీడియంగా, యావరేజ్గా ఉంటుంది అనమాట. అంటే మీ రిస్క్ పెరిగితే రిటర్న్ పెరుగుతుంది, అలాగే మీ రిస్క్ తగ్గితే మీ రిటర్న్ కూడా తగ్గుతుంది. దీన్ని రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ అంటారు. అంటే నాకు రిటర్న్ కావాలి, రిస్క్ తక్కువ ఉండాలంటే అది కుదరదు. నువ్వు ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. అంతేకాని చాలామంది తెలియక సార్ నాకు తక్కువ రిస్క్లో 20%, 30% వచ్చే ఆప్షన్స్ చెప్పండి సార్ అంటే అలా ఉండవండి. దట్ ఈస్ హౌ ద బిజినెస్ వర్క్స్. ఎవరైతే రిస్క్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది, అలాగే పోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఎవరైతే తక్కువ రిస్క్ చేస్తారో వాళ్ళకి డబ్బులు సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది, అలాగే వాళ్ళకి ఆదాయం కూడా తక్కువే ఉంటుంది. కాబట్టి మీరు ఎయిదర్ రిటర్న్ ఎక్కువ కావాలా లేకపోతే రిస్క్ తక్కువ కావాలా, ఒకటే చూస్ చేసుకోండి. రెండూ కావాలి అంటే అది ఎవరు ఇవ్వలేరు. ముఖ్యంగా ఈ 10 పాయింట్స్ మాత్రం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలిసి తీరాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ CA సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. CA సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.